హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వీడియో అండి, అరుణాచలం గిరి ప్రదక్షిణ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మనం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి చేయాలి, ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ ఏ లింగాలని దర్శనం చేసుకోవాలి, ఎలా మోక్ష మార్గంలో నుంచి ఎలా వెళ్ళాలి అనేది మొత్తం నేను వీడియో వివరంగా వివరిస్తానండి. మీకు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం స్టార్టింగ్ అయితే ఈవినింగ్ టైంలోనే చేయాలండి. ముందుగా గిరి ప్రదక్షిణ అనేది రాజగోపురం అండి, ఇది ఎదురుగా స్టార్టింగ్ రాజగోపురం నుంచి మొదలు పెడతారండి. కొంతమంది రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి కూడా మొదలు పెడతారు. ఎక్కువగా అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారండి గిరి ప్రదక్షిణ అనేది. రాజగోపురం ఇది. ఇక్కడ ఇట్లా మనకి ఒక హోమం లాగా సంథింగ్ ఇలా పెట్టుంటారు. ఇక్కడ ఏంటంటే కర్పూరం వేయాలండి కన్ఫామ్గా. అందరు చూశారు కదా, మేమందరం వేస్తున్నాము. ఇక్కడ కర్పూరం వేసి స్వామివారికి మనసులో మన కోరిక చెప్పుకొని అక్కడి నుంచి అయితే ఇలా ఎడం వైపు నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారండి. మేము అరౌండ్ 6-6:30కి అలా స్టార్ట్ చేసాము. చూశారు కదా, ఇదిగో వెళ్తున్నారు అందరూ. ఇలా చెప్పులు లేకుండా వెళ్ళే వాళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళేనండి. ఈరోజు ఏంటంటే పౌర్ణమి కాదు కదా, మేము నార్మల్ టైంలో వెళ్ళాము. స్టార్టింగ్ అయితే పౌర్ణమి టైంలో వెళ్ళాం కాబట్టి చాలా రష్గా ఉంది. చూశారు కదా, ఇదిగో 6:21, 10 minutes ఫాస్ట్ ఉంది నా టైము. సో 6కి స్టార్ట్ చేసాం మేము. 5-6కి అలా స్టార్ట్ చేస్తే ఏంటంటే మనం కొంచెం ఎర్లీగా వచ్చేస్తాం అనమాట మళ్ళీ రూమ్కి. ఇంకా ఎండకి మనకి కాళ్ళు కూడా కాలకుండా ఉంటాయండి. చల్లబడ్డ తర్వాతే చేయాలి. ఇంకా మెయిన్ ఏంటంటే అసలు గిరి ప్రదక్షిణ అనేది సాయంత్రం వేళలోనే చేయాలండి కన్ఫామ్గా. చూసారు కదా, మేమైతే చేస్తున్నాము. ఇది ఏంటంటే ఈరోజు మనకి వెహికల్స్ అవి ఎందుకంటే అండి, పౌర్ణమి టైంలో అయితే రోడ్డు మొత్తం చాలా రష్గా జనాలే ఉంటారు. మనకి రోడ్డు కూడా కనిపించదు, అంత లక్షల్లో ఉంటారనమాట. ఇది నార్మల్ టైం కాబట్టి, పౌర్ణమి కాదు కాబట్టి. సో అందుకని ఇట్లా వెహికల్స్, షాప్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి. పౌర్ణమి టైంలో ఒక షాప్ కూడా ఓపెన్ ఉండదండి. మనకి రోడ్ సైడ్ తినేటివి మాత్రమే అమ్ముతుంటారు అంతే. చూశారు కదా, ఇలా అయితే మనం గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. ఇంకోటి, మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇదిగో ఇంద్రలింగం అండి. మనకి మొత్తం 10 లింగాల దర్శనం అయితే అవుతుంది. 8 అంతవరకు అయితే మనకి పంతులు గారు కూడా ఉంటారు లోపల. మనకి ఓపెనే ఉంటుంది గుడి. తర్వాత మటుకు గుడి క్లోజ్ ఉంటుందండి. కానీ అవి మనకి ఇలా కటకటాలు ఉంటాయి. దాంట్లో నుంచి మనకి స్వామివారు అయితే గర్భగుడిలో నుంచి కనిపిస్తుంటారు. మనం వెళ్ళకపోయినా కానీ, లోపలికి వెళ్ళకపోయినా బయట నుంచే ప్రతి లింగం దర్శనం చేసుకోవాలి. లింగం దగ్గర మనం బయట గేట్ క్లోజ్ చేస్తున్నా మనకి గర్భగుడిలో స్వామివారు కనిపిస్తారు. చూడండి, నేను స్టార్టింగ్ ఇంద్రలింగం మీకు చూపిస్తాను. చూశారు కదా, లోపల కనిపిస్తున్నారు స్వామివారు. అలా ఆ గేటులో నుంచి మనకి స్వామివారు అయితే దర్శనం ఇస్తారు. స్వామివారికి దండం పెట్టుకొని తర్వాత మనం అక్కడ చూశారు కదా, ఇలా దీపం వెలిగించి కర్పూరం వేసి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఫస్ట్ ఇంద్రలింగం ఇది. ఇంద్రదేవుడు స్థాపించిన లింగాన్ని ఇంద్రలింగం అంటామన్నమాట. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం స్టార్ట్ అవుతామండి. ఇలా మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఒక్కొక్క లింగం అనేది మనకి దర్శనం ఇస్తారండి. కొన్ని టెంపుల్స్, కొన్ని లింగాల దగ్గర అయితే స్వామివారు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఇది మనకి దక్షిణామూర్తి స్వామి అండి. ఇంద్రలింగం తర్వాత కొంచెం దూరం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ముందుకు నడవగానే మనకి దక్షిణామూర్తి స్వామివారు అయితే దర్శనమిస్తారు. రైట్ సైడ్ ఉంటారు. ఇందాక మనం ఇంద్రలింగం లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అనమాట. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని దక్షిణామూర్తి స్వామిని కొంచెం ముందుకు వస్తే అగ్నిలింగం అండి. ఇంకో 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ నడవగానే మనకి అగ్నిలింగం ఉంటుంది. చూశారు కదా, ఇక్కడ టెంపుల్ ఓపెనే ఉందన్నమాట. అప్పటికెంత 7:30 అట్లా అయిందంతే. ఇక్కడ కూడా అలాగే మనం కర్పూరం వేసి నమస్కారం పెట్టుకొని లోపలికి వెళ్ళాలండి. ముందుగానే ఒక కర్పూరం పెద్ద ప్యాకెట్ అయితే కొని మేమైతే బ్యాగ్లో ఉంచేసుకున్నాము. ఇలా ప్రతి లింగం దగ్గర అలా వేసి దండం పెట్టుకోవాలి. ఇంకోటి, అక్కడ మనకి ఎక్కడ ఏ టెంపుల్ దగ్గర అక్కడ అమ్ముతూనే ఉంటారు బయట దీపాలు, ఆవు నెయ్యి దీపాలు, కర్పూరం ఇట్లాగా. సో ఇంకా లోపలికైతే వెళ్తున్నాం. చూడండి, అగ్నిలింగం ఇది. అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన లింగాన్ని అగ్నిలింగం అంటారండి. ఇలా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క చోట మనకి ప్రదక్షిణ టైంలో అలా ప్రతిష్ఠించిన లింగాలన్నీ మనకి దర్శనం అవుతాయండి. ఇంకోటి, మనం ఇలా నడిచి వెళ్తూ ఉంటే మనకి ఇలా మ్యాప్ ఉంటుందండి. రూట్ మ్యాప్స్ ఉంటాయి. అంటే మనం ఎన్ని కిలోమీటర్స్ నడిచాము, ఇంకా ఎంత నడవాలి, అలాగే ముందు మనకి ఏ లింగాలు ఉంటాయి, ఇట్లా సంథింగ్ ప్రతిదీ ఇలా మ్యాప్లో మనకి చూపిస్తారు వాళ్ళు. గిరి ప్రదక్షిణ అంతా మనకి ఆ మ్యాప్లోనే తెలుస్తుంది. నెక్స్ట్ యమలింగం అండి. చూడండి, నేను మీకు బోర్డుతో పాటు నేను అక్కడ టైప్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు అర్థం కావడం కోసం అని చెప్పేసి, తెలుగులో కూడా. నెక్స్ట్ యమలింగం, యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగాన్ని యమలింగం అంటారు. ఇది 3వ లింగం అండి. ఇక్కడ కూడా అలాగే చూశారు కదా, కర్పూరం వేసి దీపం వెలిగించుకొని లోపలికి వెళ్ళాలండి. యమలింగం దర్శించుకోవాలి.
మేము అన్ని లింగాలు చూపించడానికి కుదరలేదండి. పంతులు గారు వాళ్ళు ఒప్పుకోరు, కొంతమంది అరుస్తారనమాట. అందుకని మేము గర్భగుడిలో లింగాన్ని అయితే తీయలేదు. నేను మీకు టెంపుల్ మాత్రమే చూపిస్తున్నాను. తర్వాత ఏంటంటే మనకి చీకటి పడిన తర్వాత పంతులు గారు వెళ్ళిపోతారు కదా, తర్వాత క్లోజ్ చేసి ఉంటుంది. అప్పుడైతే మనం తీసుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడైతే అయ్యగారు ఉన్నారు కాబట్టి మనని తీయనీయలేదు. నేను అందుకే మీకు బయట మాత్రమే చూపించాను. యమలింగం అయిపోయింది కదండి, మళ్ళీ వెళ్తున్నాం చూడండి. ఇలా ప్రశాంతంగా ఉందండి మాకైతే. మీరు అయితే మ్యాక్సిమం నేనేంటంటే అండి, మా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనేం చెప్తానంటే, నార్మల్ టైంలో వస్తేనే మనకి గిరి ప్రదక్షిణ ప్లస్ స్వామివారి దర్శనం ఒకటికి 2-3 సార్లు దర్శనం చేసుకోవచ్చండి. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకోటి, మనం ఇలా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకి మధ్య మధ్యలో చాలా అమ్మవారి టెంపుల్స్, వీళ్ళు ఋషులు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకి కట్టిన మండపాలు ఇట్లా అన్నీ కనిపిస్తూ ఉంటాయండి. మనకి గిరి ప్రదక్షిణ చేసినంత దూరం మనకి దారిలో ఏదో ఒక టెంపుల్ ఏవో ఒకటి కనిపిస్తానే ఉంటాయి. ఇట్లా చూశారు కదా, ఇది అమ్మవారి టెంపుల్. మ్యాక్సిమం అన్నీ తమిళ్లోనే ఉంటాయి, ఇంగ్లీష్లో కొంచెం కొంచెం ఉంటుంది ఎక్కడో. ఇట్లా ప్రతిదీ ఆశ్రమాలు, ఇట్లా స్వామి కొంతమంది ఋషులు అట్లా ఉంటారు కదా, ఇలా కొన్ని ఆశ్రమాలు, కొన్ని అమ్మవారి టెంపుల్స్, బాబా టెంపుల్ ఇట్లా చాలా కనిపించాయండి. మొత్తం మనం నడుస్తూ ఉంటే మనకు అలా కనిపిస్తూనే ఉంటాయి. మనకి ఏం భయం ఉండదండి, లైట్స్ ఉంటాయి మొత్తం. అట్లా అందరూ జనాలు ఉంటారు. పౌర్ణమి టైంలో అయితే ఇంకా అసలు మొత్తం జనమే. నెక్స్ట్ నైరుతి లింగం అండి, చూశారు కదా. ఇది కొంచెం మనం వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడు ఒక చిన్న గల్లీలాగా వస్తుందండి, లోపలికి వెళ్ళాలి. మెయిన్ రోడ్ మీద అయితే ఉండదు ఈ లింగం. అక్కడ వాళ్ళు అలాగే బోర్డు పెట్టి యారో మార్క్ పెట్టుంటారు, మనకి ప్రతిదీ అర్థమవుతుంది. ఇంకోటి, ముందు జనాలు వెళ్తూనే ఉంటారు కాబట్టి కొత్తగా వెళ్ళిన వాళ్ళకి కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా మనం లోపలికి కొంచెం దూరం అయితే నడవాలి నైరుతి లింగం చూడడానికైతే. లెఫ్ట్ సైడే ఉంటుంది నైరుతి లింగం కూడా, చూశారు కదా. ఇలా కొంచెం దూరం నడవాలి. ఇప్పుడు వరకు మనం చూసిన లింగాలు మెయిన్ రోడ్ మీదే ఉంటాయన్నమాట, మనకి రోడ్డు పక్కనే ఉంటుంది. ఇది మాత్రం కొంచెం లోపలికి ఉందన్నమాట లెఫ్ట్ సైడ్కి. ఇక్కడ కూడా అలాగే చూశారు కదా. ప్రతి ఒక్కరూ అండి లింగాన్ని దర్శించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ప్రతి లింగం దగ్గర ఇలా దీపం వెలిగించకపోయినా పర్వాలేదు, కర్పూరం వేసి అయితే స్వామివారిని దర్శించుకోవాలి. చూశారు కదా, ఉరుములు మెరుపులతో మాకు వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అప్పుడు మామూలుగానే గిరి ప్రదక్షిణ చాలా కష్టంగా ఉంటుంది, అందులో వర్షం అప్పటికే చాలా ఒక 1 అవర్ నుంచే బాగా ఉరుములు మెరుపులతో చల్లగాలి ఇట్లా వస్తుంది. మేము లక్కీగా ఏంటంటే ఆల్రెడీ పౌర్ణమి అప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళాం కాబట్టి ఈసారి అయితే పిల్లల్ని తీసుకెళ్ళలేదండి. సో అందుకని హ్యాపీగా చేసాము. నైరుతి లింగం చూసారండి, స్వామివారు కనిపించారు. నెక్స్ట్ నైరుతి లింగం అయిపోయిందండి. మేమైతే అక్కడి నుంచి నైరుతి లింగం దగ్గర నుంచే వర్షం బాగా స్టార్ట్ అయిపోయింది. నడుస్తుంటేనే దనదన ఫాస్ట్గా వచ్చేసింది, మేము పరిగెత్తుకుంటూ వచ్చేసాం. అప్పటికి తడిచిపోయాం మేము కూడా. ఇక్కడైతే వీళ్ళు ఛాయ్ అమ్ముకుంటారు, చెప్పాను కదా, రోడ్ మీద అన్నీ అమ్ముతూ ఉంటారు. అట్లా వాళ్ళు ఇలా ఒక టెంట్ పైన ఇట్లా కట్టేసుకొని దాని కింద అయితే అందరు నిలబడి ఉన్నారండి. మేము కూడా వచ్చి అప్పటికి తడిచిపోయాం, ఇంకా మాకు అందుబాటులో అదే ఉంది, అందుకని వాళ్ళ దగ్గర అయితే కూర్చుండిపోయామండి. చాలాసేపు పడింది వర్షం అయితే. అక్కడ మేము 1 అవర్ మాకు టైం వేస్ట్ అయిపోయిందండి. చూశారు కదా. నెక్స్ట్ సూర్యలింగం చూసారా, అక్కడ సూర్యలింగం దగ్గర అయితే టెంపుల్ మధ్యలో చాలా వాటర్ అయితే వచ్చేసాయి. అప్పటికి టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయండి, అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే మాకు 1.5 అవర్ అక్కడ టైం వేస్ట్ అయిపోయింది, కూర్చుండిపోయాం. వర్షం పెద్దగా గాలి ఉరుములు మెరుపులు వస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నుంచి మీకు చూపించే లింగాలన్నీ పంతులు అయితే ఉండరు, క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. నాకు మ్యాక్సిమం కుదిరిన వరకు నేను స్వామివారిని చూపించడానికి కూడా ట్రై చేశాను. మీకు చూడండి, అక్కడ క్లోజ్ చేశారు వాళ్ళు, మనకి స్వామివారిని కనిపించడానికి లేదు. అందుకే బయట కర్పూరం వెలిగించి ఆ లింగం టెంపుల్ మట్టుకే చూపించాను మీకు నేను. నెక్స్ట్ 6వదండి వరుణలింగం. వరుణలింగం అయితే లోపల వాటర్ అయితే చాలా ఉండిపోయినాయండి స్వామివారి దగ్గర. అది డౌన్ ఉండే కొంచెం, లోపల చాలా నీళ్లు నిలబడిపోయినాయి వర్షం దెబ్బకి. ఇక్కడ వరుణలింగం అండి, అదిగో చూడండి వరుణలింగం. నేను మీకు స్వామివారిని చూపిస్తాను. మ్యాక్సిమం మాకు వీడియో తీయడానికి వీలున్న వరకు. కొన్ని టెంపుల్స్ ఏంటంటే స్వామివారు గర్భగుడి అటు వాళ్ళకు ఉంటుంది కదండి, అందుకని వాళ్ళు గేట్ ఏమో క్లోజ్ చేశారు కదా, అందుకని చూపించలేదు, బయట వరకే చూపిస్తున్నాను. ఇక్కడైతే వరుణలింగం, వరుణ స్వామిని చూశారు కదా, వరుణదేవుడు ప్రతిష్ఠించిన లింగం అండి అది, అందుకే వరుణలింగం అన్నారు. చూడండి, ఇది అదే కొన్ని ఆశ్రమాలు అని చెప్పాను కదా, కొంతమంది పేరు మీద కట్టించిన ఆశ్రమాలది. అట్లా మనం వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క టెంపుల్ మనకి 1.5 కిలోమీటర్కి ఏదో ఒకటి వస్తుంది. ఈ లింగాలు మాత్రం కొంచెం మనకి 2-3 కిలోమీటర్స్ తర్వాతే వస్తుంటాయండి. నెక్స్ట్ వాయులింగం అండి, వాయుదేవుడు ప్రతిష్ఠించిన లింగం వాయులింగం. ఇది 7వదండి.
ఇక్కడికి మనం మ్యాక్సిమం ఒక 7-8 కిలోమీటర్స్ నడుచుంటామండి. ఒక్కొక్క లింగం వస్తుంటే మనం కొంచెం కొంచెం దగ్గరికి వస్తున్నామనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది మంచిగా. చూసారు కదండి, వాయులింగం ఇది కొంచెం డౌన్లో ఉంటుందండి. స్టెప్స్ దిగేసి కిందకి అక్కడ నందికి ఇలా పైన కట్టారు కదా, దాని హోల్లో అక్కడి నుంచి మనం ఆ గ్యాప్లో నుంచి స్వామివారిని చూడాలి. చూడండి, మొత్తం వర్షమే, వాటరే అండి, ఇంకా పడుతూనే ఉంది వాటరు. అయిపోయింది కదండి. నెక్స్ట్ అయితే వాయులింగం అయిపోయింది కదా, చంద్రలింగం ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు నేను. ఇది కూడా క్లోజ్ ఉండే అండి, ఇది కూడా చూపించడానికి కుదరలేదు మాకు. చంద్రలింగం ఇక్కడి నుంచి మనకి స్వామివారు కనిపించరండి, ఎందుకంటే గర్భగుడి అటు సైడ్కి ఇట్లా మలుపు ఉంటుందన్నమాట. నెక్స్ట్ కుబేరలింగం అండి, 9వది కుబేరలింగం. చూసారు కదా, ఇది కూడా మనకి ఏంటంటే రోడ్ మీదే ఉండదు, కొంచెం లోపలికి అయితే మనం ఇట్లా క్యూలా ఉంటుందండి. పైన కూడా ఇలా మనకి అలా రేకులు అయితే వేస్తున్నారు. వర్షం పడ్డా ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా వెళ్ళి స్వామివారిని దర్శనం అయితే చేసుకొని రావచ్చు. కుబేరలింగం అండి, కుబేర స్వామి ప్రతిష్ఠించిన లింగాన్ని మనం కుబేరలింగం అంటారు. ఇలా ఒక్కొక్క స్వామి లింగాలను అయితే మన గిరి చుట్టూరు 2-3 కిలోమీటర్స్కి ఒక్కొక్క లింగాన్ని అయితే ప్రతిష్ఠించున్నారండి. అందుకనే ఎవరు ప్రతిష్ఠించారో ఆ స్వామి వారి పేరు మీద మనం ఆ లింగాన్ని పిలుస్తున్నాం అనమాట. కుబేరలింగం ఇక్కడ కూడా క్లోజే ఉందండి. స్వామి గర్భగుడి ఏంటంటే అటు సైడ్కి మలుపు ఉంది, చూశారు కదా, అందుకే మనకు కనిపించలేదు. స్వామివారి ఎదురుగా గోడ మీద మేమైతే దీపం పెట్టుకొని కర్పూరం వేసేసి నమస్కారం అయితే చేసుకొని వచ్చేసామండి బయటికి. ఇప్పుడు మనకి అసలైన ఘట్టం వస్తుంది, మోక్ష మార్గం అండి. చూడండి, వచ్చేసాం ఫైనల్గా. దీని తర్వాత ఇంకొక 2 కిలోమీటర్స్ నడిస్తే మనం వెళ్ళిపోతామండి, గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్లో వస్తుంది మోక్ష మార్గం. పౌర్ణమి అప్పుడైతే దాదాపు ఒక 1,00,000 మంది ఉంటారేమోనండి క్యూ. ఎంత దూరం, ఒక 5 కిలోమీటర్స్ క్యూ ఉంది, అందుకే అప్పుడు మేము చేయలేదు. ఇంకోటి ఇక్కడికి వచ్చేసరికి మనం అలసిపోతాం అనమాట, పూర్తిగా డౌన్ అయిపోతుంది, చాలా పెయిన్ వస్తుంటాయి కాళ్ళు, అందుకని చెప్పేసి మేము అప్పుడు వెళ్ళిపోయాము. ఇంకోటి పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సో అందుకని చెప్పేసి మేము ఇంకా వెళ్ళిపోయాం పౌర్ణమి అప్పుడు. నేను చాలా బాధేసింది నాకు అప్పుడైతే, మోక్ష మార్గంలో నుంచి వెళ్ళలేకపోయామే అని చెప్పేసి. ఇలా అండి, చూశారు కదా, ఇలా ఉంటుంది ఇక్కడైతే. ఇంకోటి పోలీసులు ఎవరు లేరు, పౌర్ణమి అప్పుడు మాత్రం ఇక్కడ పోలీసులు మొత్తం అంతా చాలామంది ఉంటారండి, క్యూలోనే వెళ్ళాలి కన్ఫామ్గా. చూశారు కదా, ఇక్కడ కూడా చిన్న క్యూ ఉంది అండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం ఒక్కొక్కరుగా వెళ్తాం. చూశారు కదా, ఫస్ట్ మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు చూడండి, నేను వీడియో తీస్తున్నాను. కానీ దీని విచిత్రం ఏంటంటే అండి, మనకి చిన్న పాప వెళ్తుంది, పెద్ద లావుటి వాళ్ళు పడతారు, సన్నగా ఉన్న వాళ్ళు పడతారు. నెక్స్ట్ మా ఆడపడుచు వెళ్తుందండి, చూడండి. అదేనండి అక్కడ విచిత్రం. అలా వెళ్ళిన వాళ్ళకి మోక్షం దొరుకుతుంది శివయ్య దగ్గర అని ఒక నమ్మకం అంట. అక్కడ వెనక్కి రాకూడదండి, వెనక్కి వచ్చిన వాళ్ళకి మాకు మోక్షం లేదు సంథింగ్ అట్లా బాధపడతారంట చాలామంది. కానీ కన్ఫామ్గా అయితే ఎంత లావుటి వాళ్ళైనా పడతారంటండి దాంట్లో. అదే అక్కడ శివయ్య లీల అనేది. చూశారు కదా, అక్కడ ఉన్న ఇప్పుడు తను వెళ్తుంది కదా, అటు ఇటు ఉన్నాయి కదండి రెండిట్లాగా లింగాలు, పొడవుగా స్తంభాల్లాగా, అవేనండి శివలింగాలు, రాములు వారు ప్రతిష్ఠించిన లింగాలంట అవి. ఎవరో చెప్పారు అక్కడ. ఇప్పుడైతే నేను వెళ్తున్నానండి, చూడండి. చూశారు కదా, నేను ఊర్లో ఉన్నానండి, మా విలేజ్లో. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు ప్లీజ్. చూశారు కదా, నేనైతే చాలా ఈజీగా వచ్చేసాను, చాలా సంతోషం అనిపించిందండి. అయ్యండి, చూసారు కదా, అటు ఇటు అవేనండి శివలింగాలు. అక్కడ ముందుకు వస్తే మనకి నందీశ్వరుడు ఉంటారు. అక్కడ పాదాలు ఉన్నాయి చూసారా, ఆ పాదాలు కూడా నమస్కారం చేసుకొని మనం పాదాల మీదుగానే వచ్చేస్తాం అనమాట. వచ్చి ముందు మనకి నందీశ్వరుడు ఉంటారు, ఆయనకి నమస్కారం పెట్టుకొని ఇంకా పక్కకు వచ్చేస్తాం అనమాట. తిను మా బాబాయ్ అండి, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్. అయిపోయిందండి మోక్ష మార్గం, అక్కడి నుంచి వచ్చాము. లాస్ట్ ఫైనల్ అండి ఈశాన్య లింగం. ఇది మనకి ఇక్కడ ఈశాన్య లింగం. ఇంతటితో ఇంకా అయిపోతుంది అనుకుంటా మనకి. ఇక్కడ నుంచి మనకి ఇంకా కొంచెం దూరమే ఉంటుంది మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్ళడానికి. మేబీ ఒక 1.5-2 కిలోమీటర్స్ లోపే ఉంటుంది ఈశాన్య లింగం. ఫైనల్గా చూడండి, క్లోజ్ ఉండే ఇక్కడ కూడా, కానీ స్వామివారు కనిపిస్తారనుకుంటా, చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇక్కడ మనం కర్పూరం వేసేసి అప్పటికే అయిపోయిందండి. చాలా అలసిపోయాం, వర్షంలో తడిచున్నాము, అరికాళ్ళన్నీ బాగా మంటలు వస్తున్నాయి.
కానీ చాలా ఇష్టంగా చేస్తున్నాను నేనైతే. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శివయ్య గిరి ప్రదక్షిణ అనేది నాకు చాలా ఇష్టం అండి. చూడండి, గర్భగుడిలో స్వామివారు కనిపిస్తున్నారు. జూమ్ చేసి చూపించాను చూడండి. ఈశాన్య లింగం అంటారు. ఈశాన్య దేవుడు ప్రతిష్ఠించిన లింగం ఈశాన్య లింగం, ఇట్లా సంథింగ్. ఇంకా కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి స్వామివారిని. అయ్యగారులు అందరూ వెళ్ళిపోయారు కదా, అప్పటికి 11:30 అయిపోయిందండి. 10:30 కూడా కాదు, 11:30 అయిపోయింది. ఫైనల్గా అయితే వచ్చేసామండి మేము రాజగోపురం దగ్గరికి. చూశారు కదా, అయిపోయింది. ఇంకా ఈశాన్య లింగంతో మన గిరి ప్రదక్షిణ అయితే లింగాలన్నీ అయితే దర్శనం చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇదిగో ఇలా చాలా ఫ్రీగా ఉంది. అందరూ ఒక్కొక్కరిగా వచ్చేస్తున్నారు. స్వామివారికి రథం అయితే తయారు చేస్తున్నారండి ఇక్కడ. చూడండి, ఇదిగో ఇది ఇక్కడ, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్ పట్ట కట్టేశారు. అది ఇప్పుడు స్వామివారికి కొత్త రథం అనేది అక్కడ తయారు చేస్తున్నారు ఇప్పుడే. ఇదిగో రాజగోపురం వచ్చేసామండి. ఎంత హ్యాపీగా అనిపించిందో అక్కడికి రాగానే. అమ్మయ్య, గిరి ప్రదక్షిణ అయిపోయింది అనిపించేసింది. అక్కడికి వెళ్ళి మనం ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఏ ప్రాసెస్ అయితే చేసామో అలాగే అండి. ఇంకోటి ఏంటంటే మాకు తెల్లవారితే అప్పటికేంటంటే 12 దాటిపోయిందనమాట. అంటే 12 దాటిందంటే శుక్రవారం అవుతుంది కదా. శుక్రవారము ఆ రోజు అమ్మవారి బాలా త్రిపుర సుందరి అవతారం సంథింగ్ ఏదో, అందులో శుక్రవారం కదా. అందుకని చెప్పేసి నేను మార్నింగ్ వెళ్ళేప్పుడైతే మాత్రం ఈవినింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడైతే కర్పూరం వేసి నమస్కారం చేసుకొని మన కోరిక చెప్పేసుకొని ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. అప్పుడు రాగానే అయితే శుక్రవారం కదా, ఎర్లీ మార్నింగ్ మంచిగా ఆవు నెయ్యి దీపం అయితే తీసుకున్నానండి నేను. దీపం తీసుకొని మా హస్బెండ్ చేత అయితే రాజగోపురం వెదురు అక్కడ దీపం అయితే వెలిగించేసి కర్పూరం వేసేసి నేనైతే నమస్కారం చేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే మేము రూమ్కి వెళ్ళిపోయామండి. మీకు టైం చూపిస్తాను చూడండి. నేను ఏ టైంకి స్టార్ట్ అయ్యాం, ఎప్పుడు వచ్చామనేది 11:55 అయింది. మేము కొంచెం ఆ దీపం అయి కొనుక్కొని ఆ ప్రాసెస్ చేసేసరికి 12:10 అట్లా అయిపోయిందనమాట. శివలింగం రూపంలో ఉంటుంది మనకి అక్కడ దీపాలు కూడా. వాళ్ళు అలాగే ఆ ఒత్తులు అవి ఆ నెయ్యి వేసి లింగం ఆకారంలో మనకు ఆ దీపం అయితే ఇస్తారండి. గిరి ప్రదక్షిణ అయితే కంప్లీటెడ్ అయింది. చూశారు కదా, మనం ఇందాక ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఆ రాజగోపురం ఎదురుగానే మనం ఈ దీపాలు అయితే వెలిగించాలి. మా వారి చేత అయితే వెలిగించానండి నేను. మగవాళ్ళు వెలిగిస్తే మంచిది కదా, ఇంటికి యజమాని, అందుకని చెప్పి నేను తన చేత అయితే వెలిగించాను. తర్వాత మా ఆడపడుచు మా బాబాయ్ వాళ్ళు కూడా వెలిగించారు. నేనైతే కర్పూరం వేసేసాను అక్కడ దాంట్లో. ఫైనల్గా అయితే స్వామివారికి నమస్కారం అయితే చేసేసుకున్నామండి. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది. గిరి ప్రదక్షిణలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించు శివయ్య అని చెప్పేసి ఇంకొకసారి మన కోరిక అయితే స్వామివారికి విన్నవించుకొని అక్కడి నుంచి అయితే మెల్లగా జస్ట్ మేము తీసుకున్న రూము ఆపోజిటే ఉంటుందండి రాజగోపురానికి. జస్ట్ కొంచెం ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే గల్లీలో దగ్గరే ఉంటుంది ఉడిపి గ్రాండ్ హోటల్ అని చెప్పేసి దాంట్లో రూమ్ తీసుకున్నాం మేము. దగ్గరగా తీసుకుంటే బాగుంటుంది కదా. చూశారు కదా, దీపం అయితే వెలిగించాము. నేను అక్కడ కర్పూరం వేసేసి ఫైనల్గా అయితే రాజగోపురానికి నమస్కారం అయితే చేసుకుంటున్నాను. ఈ మెయిన్ రాజగోపురం దగ్గర మనం దండం పెట్టుకుంటే మొత్తం టెంపుల్ అంతా మనకి కనిపిస్తుందండి. అదే మెయిన్ అనమాట. అక్కడే దాంట్లోనే ఉంటాడు ఆ శివయ్య, ఆ గిరిలోనే ఉంటాడు ఆ దక్షిణామూర్తి స్వామి అనే స్వామి. పిల్లలకు కూడా ఏంటంటే గిరి ప్రదక్షిణ చేయించడం ఒక్కసారైనా మంచిదండి. దక్షిణామూర్తి స్వామి అనుగ్రహం అనేది పిల్లలకి కలుగుతుంది. మెయిన్ పిల్లలకి కావాలి కదా, ఆయనే కదా మనం జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, విద్యని. దక్షిణామూర్తి స్వామి పిల్లలకి. అందుకే మేము పౌర్ణమి రోజు చేయించాం పిల్లల చేత. ఇంకా చాలు అని చెప్పేసి మేమైతే వెళ్ళాము మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పేసి. నార్మల్ టైంలో ఇలా మన 2 చేతులు పైకెత్తి స్వామివారికి అయితే దండం పెట్టేసుకొని ఫైనల్గా మేము వెళ్ళిపోయామండి. పడుకొని ఎర్లీ మార్నింగ్ అండి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఆల్రెడీ దర్శనం చేసేసుకున్నాం కదా, నిన్న వీడియోలో చూశారు కదా, మళ్ళీ వచ్చేసామండి. శుక్రవారం నవరాత్రులు కదా, అమ్మవారిని ఇంకోసారి దర్శనం చేసుకుందాం స్వామివారిని అని చెప్పింది. ఫ్రీగా ఉంది, మనం రోడ్లో ఎలా నడుచుకుంటూ వెళ్ళామో అలా వెళ్ళిపోయాం మేము గర్భగుడికి. అలా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి దర్శనం అయితే చేసుకున్నామండి. 2-3 సార్లు చేసుకున్నాం అమ్మవారిని అయితే. చాలా చక్కగా ఉన్నారు. తర్వాత పక్కనే ఇలా ఒక పెద్ద షాప్ ఉందండి. రాజగోపురం దగ్గర నుంచి మనం వస్తుంటే పక్కకి గల్లీలో ఇలా ఒక పెద్ద షాప్ ఉంది. మనకి ఇత్తడివి రాగివి ఇట్లా అన్ని పూజ సామాన్ అయితే ఇక్కడ అమ్ముతున్నారండి. కొంచెం రీజనబుల్గానే ఉంది కాస్ట్. మనకి టెంపుల్స్ కాడ ఎక్కువ ఉంటుంది కదా కాస్ట్ యాక్చువల్గా. ఇక్కడ అలా ఏం లేదండి, రీజనబుల్గానే ఉంది.
వాళ్ళు తమిళ్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మాకు మంచిగా అనిపించింది బాగా. నేను మీకు అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూడండి. మనకి టెంపుల్లో దొరికే ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయండి. పెద్ద పెద్ద త్రిశూలాలు, పెద్ద పెద్ద ఏమంటారు ఇత్తడివి బిందెలు, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉంటుంది కదా అలాంటివి, పెద్ద పెద్ద దీపపు కుందులు, గర్భగుడిలో పెద్ద టెంపుల్స్లో పెట్టేటివి, ఇట్లా ఒకటి ఉంది లేదు అని లేదండి. ఆ షాప్లో అయితే ప్రతిదీ ఉంది. నేనైతే మా అత్తయ్య అగరబత్తులు వెలిగించుకుంటాం కదా ఆ స్టాండు, ఇంకా పంచపాత్ర ఇట్లా కొన్ని ఇంట్లోకి లేకపోతే అవి తీసుకుందామని వచ్చాను. మీకు ఎవరికైనా అక్కడికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పి అక్కడ ఇది క్లిప్ అయితే కొంచెం నేను యాడ్ చేశానండి. దీంట్లో మంచిగా యూజ్ అవుతుంది కదా. షాప్ చూపిస్తాను చూడండి అండి. పెద్ద పెద్ద విగ్రహాలు కూడా అండి ఇత్తడివి, నటరాజస్వామి, వినాయకుడు, శివయ్య, వెంకటేశ్వర స్వామి, ఇగో దీపపు కుందులు చూసారా ఎంత పెద్ద, ఒక 4 feet 5 feet కూడా ఉన్నాయి. ఇది 6 feet ఉండొచ్చు మేబీ నాకు తెలిసి. అంత పెద్ద పెద్దవి ఇట్లా చాలా గ్రాండ్గా ఉన్నాయన్నమాట అన్నీ. కాస్ట్ కూడా అంత పెద్ద అనిపించలేదండి. కొన్ని టెంపుల్స్ దగ్గర చిన్న చిన్నవే చాలా పెద్ద కాస్ట్ చెప్తారు కదా, ఇక్కడ అలా ఏం అనిపించలేదు. నాకు రీజనబులే అనిపించింది. నేను ఒక పంచపాత్ర, ఒక స్పూను, అలాగే అగరబత్తుల స్టాండ్ ఇట్లా కొన్ని ఇంట్లోకి కావాల్సినవి తీసుకున్నాను. ఇగో త్రిశూలాలు చూసారు కదండి. ఒక పెద్ద టెంపుల్కి ఏవైతే కావాలో అట్లా పెద్ద పెద్ద వస్తువులు కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. ఇలా స్టీల్ త్రిశూలాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉంటుంది కదా ఇట్లా, అట్లాంటివి, ఇత్తడివి, రాగివి, ఇట్లా పెద్ద ఇవి ఉన్నాయి. ఇవి లేవని లేదండి, ప్రతి ఒక్క వస్తువు ఉంది షాప్లో అయితే. రాజగోపురం పక్కనే ఉంటుంది ఇది. రాజగోపురం దగ్గర నుంచి మనం ఇట్లా మళ్ళీ దర్శనం చేసుకొని వెళ్తుంటే అక్కడే ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్ ఇది. ఇలా మనకి కిచెన్లోకి కావాల్సిన సామాన్ల దగ్గర నుంచి పెద్ద పెద్దవి స్వామివారికి మనం శివలింగానికి పెడతాం కదండి, పడగతో ఉంటుంది కదా పైన ఆభరణం స్వామివారికి, అవి ఇంకా హోమం చేసుకుండేవి ఇత్తడివి, ఇట్లా ప్రతి ఒక్కటి అండి అన్నీ ఉన్నాయి ఈ షాప్లో అయితే. చాలా యూజ్ అవుతుంది ఎవరికన్నా కావాలి అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. పెద్ద పెద్ద బిందెలు చూసారా, ఇత్తడి బిందెలు, కింద రోలో రాగి బిందెలు, రాగి చెంబులు, ఇట్లా ప్రతిదీ మేమైతే తీసేసుకున్నామండి. షాపింగ్ అయిపోయింది మాది. బిల్ అయితే వేయించుకుంటున్నాము. అక్కడి నుంచి ఇంకా బిల్ అయిపోయింది, అవి అయితే తీసేసుకొని వచ్చేసామండి బయటికి. అప్పుడు మాకు టైము 10:30 10 అట్లా అవుతుంది. మళ్ళీ కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నాము. అమ్మవారిని అయితే 2-3 times ఇలా దర్శనం చేసుకొని అలా బ్యాక్ వెళ్ళి మళ్ళీ వచ్చి లైన్లో నిలబడ్డామండి. అంత ఫ్రీగా ఉంది. పౌర్ణమి రోజు కూడా చెయ్యాలండి గిరి ప్రదక్షిణ కన్ఫామ్గా ఒకసారి, కానీ నార్మల్ టైంలో కూడా కన్ఫామ్గా ఒకసారి వెళ్ళండి, మీకు చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అలా స్వామివారిని అన్నిసార్లు దగ్గర నుంచి నిజరూప దర్శనం అయిందండి మాకు. శివయ్యది అయితే ఎప్పుడు డెకరేషన్ చేస్తారు ఇట్లా స్వామి చుట్టూ పూలదండలుతో అన్నీ. ఆ రోజు అయితే నిజ దర్శనం అయింది మాకు లింగం. చాలా బాగా అనిపించింది దీపాల వెలుగులో. అయిపోయిందండి మాకైతే గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోయింది. తెల్లవారు కూడా మళ్ళీ మేము రెడీ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకున్నాం, షాపింగ్స్ చేసేసుకున్నాం. అక్కడి నుంచి అయితే ఇంకా మేము ఆటో తీసుకొని టిఫిన్ తినేసి ఆటో తీసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళామండి. బస్ స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ విల్లుపురం బస్సు అయితే ఎక్కాలండి. వాళ్ళు మనకి ఇక్కడ అయితే ఆపుతారు, రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఆపుతారు. అక్కడి నుంచి కొంతమంది కొంచెం మనకి తెలియదు కదా, మెయిన్ రోడ్లోనే ఆపేస్తారండి. మాకైతే తెలియలేదు, అందుకని మేము అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఆటో మాట్లాడుకొని వచ్చేసాం. పాపం 10 రూపీసే తీసుకున్నారులే, పెద్ద కాస్ట్ కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు. ఇది విల్లుపురం జంక్షన్ అండి. మనం నిన్న ఒంగోలులో ఎక్కినప్పుడు కూడా అలాగే ఇదే స్టేషన్లో అప్పుడు కూడా అలాగే దిగాము. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే స్టేషన్కి వచ్చేసి రిటర్న్ కూడా చేసేసుకున్నామండి టికెట్స్ మేము. మాకు 2:10 అండి ట్రైను, సర్కార్ ఎక్స్ప్రెస్ 2:10 ఉండే. ఇదిగో చూసారు కదా, ఇదైతే ఎక్కామండి. తర్వాత మేము ట్రైన్ ఎక్కిన తర్వాత మేము నైట్ మళ్ళీ ఒంగోలులో ట్రైన్ దిగే వరకు మాకు టైం అయితే నైటు 11:30 అయిపోయింది. యాక్చువల్గా 10:30కే మేము దిగాలండి, కానీ ఎందుకో చెన్నై దాటిన తర్వాత ఒక చోట అయితే ఒక 1.5 hour ఆపేశారండి కంటిన్యూగా ట్రైను. మేము నిద్రపోయాము, ఇంకా మా వల్ల అవ్వలేదు, ఎందుకో అలాగే ఆపేశాడు. ఇది చెన్నై బీచ్ అండి. ట్రైన్లో వెళ్తుంటే మాకు జస్ట్ నాకైతే తెలియదు, మా హస్బెండ్ చూపించారు, తను వెళ్ళారంట ఇంతకుముందు. అది చెన్నై బీచ్ సౌజీ కొంచెం తీసుకో, క్లిప్పు యూజ్ అవుతుంది అని చెప్తే అట్లా ట్రైన్లో వస్తూ ఉంటే విల్లుపురం నుంచి మనకి చెన్నై బీచ్ కనిపిస్తుంది అనమాట. అందుకని జస్ట్ అలా ఇది మొత్తం కూడా బీచ్లోని కలుస్తుందంట, ఈ బ్రిడ్జ్ కూడా, ఈ వాటర్ అన్నీ
చాలా బాగా అనిపించింది. అక్కడ ఆ బీచ్లో పక్కన అంతా ఓడరేవు ఇట్లా అన్నీ ఉన్నాయండి. సంథింగ్ కొన్ని ఏవేవో పెద్ద పెద్ద టవర్స్ లాగా ఇట్లా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపిద్దామని జస్ట్ ఒక క్లిప్ అయితే తీసానమాట. ఇవిగో చూసారు కదా, ఇవేవో పెద్ద పెద్ద స్తూపాల్లాగా అట్లా ఉన్నాయన్నమాట ఆ బీచ్లో. కానీ చూడదగ్గదండి చెన్నై బీచ్ కూడా చాలా బాగుంటుంది. వెళ్తే మాత్రం మీరు ట్రైన్ కొంచెం లేట్గా చేసుకుంటే మనం ఇక్కడ దిగేసి తర్వాత ఇది కూడా చూసేసుకొని వెళ్ళొచ్చు. చూసారు కదా, తర్వాత అయితే మేమైతే ఒంగోలు ఇంకా వెళ్ళిపోయామండి. 12 అయిపోయింది. మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరే దిగేసి వచ్చేసాం. బాయ్ అండి. వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.